ప్రేమపూర్వక విధానాలు తాడేపల్లిగూడెం ప్రజలలో ప్రేమాగ్నిని రగిల్చాయి. అంతేగాక ఆ ప్రేమ జ్వాలలు నియంత్రించలేని స్థాయికి చేరాయి. ఆ ప్రేమాగ్ని కొందరిని కన్నీరు కార్చేలా చేసింది, కొందరి ముఖంపై చిరునవ్వులు చిందేలా చేసింది. కొందరు నిరుత్సాహంగా మందకొడిగా మారారు, కొందరు ఆనందంతో తలమునకలయ్యారు, మరికొంతమంది మౌనంగా ఉండిపోయారు. ఆ విధంగా ప్రేమాగ్ని వివిధ వ్యక్తులపై వివిధ రీతులలో ప్రభావం చూపింది. కొంతమంది గానం చేయగా కొందరు నృత్యం చేశారు, కొంతమంది ఉత్సాహంగా ఏదో ఒక పనిలో నిమగ్నమయ్యారు, కొందరు ఆలోచన శక్తిని కోల్పోయి విభ్రాంతికి లోనయ్యారు. ఆయన దివ్య ప్రేమ వివిధ రీతులలో వ్యక్తమైనప్పటికీ అది కలిగించిన నిశా మాత్రం అందరిపై ఒకే విధంగా ఉంది. వేలాది మంది తాము ఆనంద మహాసాగరంలో మునిగిపోయామన్న అనుభూతి చెందారు. అలా చాలా రోజుల వరకు ఆ దివ్య ప్రేమ మత్తులోనే ఉండిపోయారు. రోడ్ల మీద పోయే పిల్లలు కూడా నమో మెహర్ బాబా అవతార్, నమో దేవదేవా అంటూ పదే పదే పాడుకోవడంలో మునిగిపోయారు. ఆ భావజాలాన్ని, ప్రేమావేశాన్ని ఉన్నది ఉన్నట్లుగా సంపూర్ణంగా వర్ణించడం ఏ కళానికి సాధ్యం కాదు. మహాసముద్రపు ఘోష, లాంగ్వేజ్ ఆఫ్ ది ఓషన్ మాత్రమే దానిని వర్ణించగలదు. అయితే ఆ ఘోషకు పదజాలం లేదు. ప్రేమాగ్ని ద్వారా దైవీ మధువును గ్రోలిన ఆంధ్రదేశం ధన్యమైనదని చెప్పడం మాత్రమే సబబుగా ఉంటుంది. జై బాబా. జై బాబా. అంటే ఈ లాంగ్వేజ్ ఆఫ్ ది ఓషన్ అని ఇక్కడ ఒక మాట ఉంది కదా, సముద్రపు ఘోష అని. దానికి చెప్పుకోవాలి. కాకపోతే ఏంటంటే దానికి అనువైన సమయం కూడా మనం చెప్పుకుందాం. ముందుకు వెళ్ళినా జనవరి 21 ఉదయం 7 గంటలకు బాబా కారులోను, మండలి వారు మరియు మిగిలిన బృందమంతా బస్సులోను తాడేపల్లిగూడెం నుంచి పెంటపాడు బయలుదేరారు. తాడేపల్లిగూడెం ఆయనకు కన్నీటి గానంతో వీడ్కోలు పలికింది. ఉదయం 7:30 పెంటపాడు చేరుకున్న బాబాకు అక్కడ 5,000 మంది అత్యంత ఉత్సాహంతో కోలాహలంగా స్వాగతం పలికారు. అక్కడ గంగాధరం మరియు ఆలయ పూజారి స్వాగతోపన్యాసం ఇచ్చారు. కొన్ని పాటలు కూడా పాడారు. అక్కడ ప్రసాదం కొరకు పెట్టిన అరటి పండ్లను, జామ పండ్లను బాబా తన స్వహస్తాలతో స్పృశించి వాటిని ప్రజలకు పంచమని అక్కడున్న కార్యకర్తలతో చెప్పారు. 8 గంటలకు అక్కడ సమావేశమైన విద్యార్థులకు సందేశం ఇచ్చిన తరువాత అక్కడి నుండి బాబా తన బృందంతో పెప్పరకు బయలుదేరారు. డాక్టర్ రావు, కుటుంబ శాస్త్రి, మల్లికార్జునరావు మొదలగు వారు వచ్చి తాడేపల్లిగూడెంలో బాబాను కలుసుకున్నారు. ప్రతి చోట చెప్పబడే బాబా సందేశాన్ని కుటుంబ శాస్త్రి తెలుగులోనికి అనువదించేవారు. పెప్పరలో హై స్కూలులో దర్శన కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. ఉదయం 8:30 చేరుకున్న బాబాకు ఘన స్వాగతం లభించింది. విద్యార్థులు, ప్రజలు కలిసి 5,000 మంది వరకు ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. భగవంతుడే అందరిలో ఉన్న భగవంతునకు వందనమాచరించడం, గాడ్ బౌలింగ్ డౌన్ టు గాడ్ అనే సందేశం చదువుబడింది. ఆ తరువాత బాబా ఇలా చెప్పారు: ఈ రోజు నేను మీ అందరి మధ్య ఉండడం నాకు చాలా ఆనందంగా ఉంది. అనాదిగా యుగ యుగాల నుండి నేనిచ్చే సందేశము ప్రేమ గురించి మాత్రమే. భగవంతుడు ఒక్కడే సత్యం. ఆయనను తెలుసుకోవాలంటే మనం తప్పక ఆయనను ప్రేమించాలి.
భగవంతుడు మనందరిలో సమానంగా కొలువై ఉన్నాడు. మన అంతరంగంలో మౌనంగా అలరారే ప్రేమ మాత్రమే ఆయనకు కావలసింది. మన తోటి వారిని ప్రేమించడం ద్వారా కూడా మనం ఆయనను ప్రేమించవచ్చు. మనం భగవంతుణ్ణి నిజాయితీగా ప్రేమించినట్లయితే యుగాలుగా మనలో ఉన్న సమస్త సందేహాలు, కలతలు, ఆందోళనలు మటుమాయమవుతాయి. నెక్స్ట్ పారాగ్రాఫ్ గురించి చెప్దాం. ప్రేమించడం ద్వారా నన్ను ప్రతి ఒక్కరిలోనూ, ప్రతి వస్తువునందు చూడగలరు. ఆ ప్రేమను మీరు పొందగలిగేలా నేను మీ అందరినీ ఆశీర్వదిస్తున్నాను. కనీసం మీలో ఏ ఒక్కరైనా నా ఆశీస్సులు అందుకునే అర్హత గలవారైనట్లయితే నా రాకకు ప్రయోజనం నెరవేరుతుంది. ఇప్పుడు నేను మీ అందరికీ వంగి ప్రణామం చేస్తాను, అనగా మీరందరూ నాకు నమస్కరిస్తున్నట్లే. అందువలన మళ్ళీ మీరంతా ఒక్కొక్కరుగా నాకు నమస్కరించవలసిన అవసరం లేదు. ఈ మెసేజ్ లో బాబా అన్నారు, అసలు ప్రారంభంలోనే ఆయన వ్యక్తం చేసింది ఏమిటంటే, మీ అందరి మధ్య ఈ రోజు నేను ఉండడం నాకు చాలా ఆనందంగా ఉంది. అందరి మధ్య అంటే అందులో అన్ని కేటగిరీకి చెందినటువంటి మానవులంతా ఉన్నారు. ఇంకా ఒక్క మాటలో చెప్పాలంటే యావత్ మానవాళి కూడా ఉన్నారు. అందువల్ల అలాగా అది చెబుతూ అనాదిగా యుగాల నుండి నేడిచ్చే సందేశం ప్రేమ గురించి మాత్రమే. యుగ యుగాల నుంచి భగవంతుడిచ్చే సందేశం ప్రేమ గురించి ఇచ్చాడు బాబా అని మనం దాన్ని జ్ఞాపకం ఉంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. భగవంతుడి మానవుడిగా వచ్చి ప్రేమ గురించి మనకు ఆ సత్యం గురించి వివరించారంటే అందులో ఏదో రహస్యం ఉంటుంది కదా, అలా అనిపించాలి కదా మనకి. అయితే మనం ప్రేమ అన్నటువంటి మాటను చాలా చౌకబారుగా వాడుకుంటున్నాం. ప్రేమ అనేది అలా వాడబడకూడదు. అది చాలా పవిత్రమైనది, చాలా ఉన్నతమైనది, చాలా శక్తివంతమైనది ఆ ప్రేమ. అది ఒక వాడుక పదంగా వాడబడుతుంది. కానీ ఆ వాడుక పదంగా వాడబడాలని ఈయన ఆ మాట మనకి చెప్పలేదు. బాబాను తెలుసుకోవాలంటే బాబాను ప్రేమించాలి, అంతే, మరికే లేదు. అది చెయ్యకుండా ఎన్ని మానవులు చేసినా, ఎన్ని రకాల కార్యక్రమాలు చేసినా అవన్నీ వృధా అయిపోతాయి. ఆయన్ని ప్రేమిస్తేనే, ఆయన్ని ప్రేమతో మనం దగ్గర చేసుకుంటేనే ఆయన తెలుసుకోగలుగుతాం. మనందరిలో సమానంగా ఉన్నాడు ఆయన. అందరూ ఉన్నారు అందులోని. ప్రపంచ జనాభా అంతా ఉన్నారు. అయితే అందరిలో ఉన్న బాబా అంటున్నారు, మౌనంగా అలరారే ప్రేమ మాత్రమే ఆయనకు కావలసినది. ఒక విషయం మీకు చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను. ఇప్పుడు మా అమ్మకి జ్ఞాపకం వచ్చింది నాకు. విశాఖపట్నంలో కేఎం గాంధీ గారి మిస్సెస్ రాజు గారు, ఆవిడ జీవితం అంతా సేవకు అంకితం చేసింది. ఆవిడ మానవ సేవకి. ఒకనొక సందర్భంలో వంటింట్లో ఆవిడ వంట చేస్తూ ఉంటే నేను వెళ్ళగానే, నాన్న ఎందుకు వచ్చావు అని అడిగి, ఆ మంచినీళ్ళు కావాలమ్మా, సరే అని మంచినీళ్ళు ఇస్తూ, ఒక్కడిని గదిలో వెయిట్ చేస్తున్నావు అని అడిగింది. ఏముందమ్మా, నీకు ఇష్టం కదా బాబా నా చేత పాట రాయిస్తే దానికోసం ప్రయత్నిస్తున్నానమ్మా అన్నాను. ఎంతసేపటి నుంచి అన్నది. 15 నిమిషాలు అయిందమ్మా. ఆ 15 నిమిషాలు బాబా ప్రేమతో ఉన్నా, బాబా నువ్వు ప్రేమిస్తూ ఆయనతో ఉన్నావా, ప్రేమ లేకుండా ఉన్నావా అని అడిగింది. గుండె దడేలు మంది నాకు.
ఆయన మీద గీతం రాయడానికి ఆలోచిస్తున్న దాంట్లో ఆయన మీద సంపూర్ణమైన ప్రేమ ఉండాలి, లేకపోతే పాట రాదు. ఇదే మాట అన్నది ఆవిడ. నీకు వ్యాకరణం తెలుసు, రచన తెలుసు, అమరవ ఆంధ్రం చదువుకున్నావా కాబట్టి పద ప్రయోగం తెలుసు, కానీ ప్రేమ తెలియదు. ఆయన నిండుగా నింపుకో, అప్పుడు నువ్వేమీ తెలియదు, నీకేమీ తెలియక్కర్లే, పాటలు అవే వస్తాయంది. నిజంగా ఆమె పాదాలకు నమస్కారం చేయాల. ఆ మాట అన్నందుకు ఇప్పటికి మర్చిపోలేకపోతున్నాను అనేది. అమ్మ బాబాను ప్రేమించాలంటే ప్రత్యేకంగా ఏమైనా చేయవలసి ఉందా అమ్మ అంటే, ప్రత్యేకంగా చేయడానికి ఏముందిరా, ఇప్పుడు నువ్వు నన్ను అమ్మా అంటున్నావు. దానికోసం ఏం ప్రయత్నం చేశాను? నిండుగా అమ్మ, నువ్వు అమ్మా అని పిలిస్తే నాకు నువ్వు నా కొడుకులతో పాటు సమానంగా ఎలాగైతే నేను వాళ్ళని ప్రేమిస్తున్నానో నేను అలాగే ప్రేమిస్తున్నాను రా, మరి నాకేమిటో ప్రత్యేకంగా పిలవాలి, అంతే బాబాకు చేయి అందావిడ. ఇది విన్నానికైతే చాలా సులువుగా ఉంది, కానీ ఆచరణలో పెట్టడం చాలా కష్టం. అలాగే అంటే ఒక విధంగా ఆమె బాబా చేత సృష్టింపబడినటువంటి ఒక అద్భుతమైన ఆత్మ. అందువల్ల మౌనంగా అనరారే ప్రేమ మాత్రమే ఆయనకి కావాల్సింది, బయటికి వ్యక్తం చేయక్కర్లేదు. ఆయన మీద నీకుంటే ప్రేమ మౌన ప్రేమ కావాలి. మన తోటి వారిని ప్రేమించడం ద్వారా కూడా మనం ఆయనని ప్రేమించవచ్చు, అది అసాధ్యం. తోటి వారిని మన వారిని ప్రేమించేలా ప్రేమించేటటువంటి పరిస్థితి మనలో రాదు, ఉండదు. ఎందుచేత ఎక్కడో ఒకసారి మైనస్ పాయింట్లు ఉంటాయి. మనం భగవంతుణ్ణి నిజాయితీగా ప్రేమించినట్లయితే యుగ యుగాలుగా మనలో ఉన్న సమస్త సందేహాలు, కలతలు, ఆందోళనలు మటుమాయమవుతాయి. నిజాయితీగా ప్రేమించడం, నిజాయితీ తప్పి ప్రేమించడం, ఈ రెండు మానవుడికి సాధ్యమే. కానీ నిజాయితీగా ప్రేమించడం తెలియదు. నిజాయితీ తప్పి ప్రేమిస్తున్నాం అనే విషయం కూడా తెలుసుకోలేడు. నిజాయితీ తప్పిపోవడానికి ఏమిటి తేడా అంటే, నువ్వు నిజాయితీతో బాబాను ప్రేమిస్తే నువ్వు ఏ పని చేసినా బాబాయే నీ మస్తిష్కంలో ఉంటాడు, బాబాయే నీ ఆలోచనల్లో ఉంటాడు, బాబాయే నీ ప్రతి కదలికలో నిండిపోయి ఉంటాడు నీలోని. అంటే నీకు ఆయన శ్రమ కలిగించడు, ఆయనే చేసుకుంటాడు. నీ ద్వారా నిన్ను ఉపాధి చేసుకొని ఆయన కార్యక్రమాన్ని ఆయన చేసుకుంటాడు. ప్రేమించుట ద్వారా నన్ను ప్రతి ఒక్కరిలోనూ ప్రతి వస్తువునందు చూడగలరు. వస్తువుల్లో బాబా చూడడం మనం ఇంతవరకు ప్రాక్టీస్ చేయలేదు, కానీ వస్తువులను ప్రేమిస్తాం మనం. నాకు నచ్చిన పెన్ ఏదైనా ఉంటే దాన్ని చాలా ప్రేమగా చూసుకుంటాను నేను, కానీ దాని మీద ప్రేమ చూపిస్తాను నాకు తెలియదు, దాన్ని జాగ్రత్త చేస్తున్నాను అనుకుంటాను. అలాగే నాకు ఇష్టమైన ఏ వస్తువునైనా నేను అలాగే శుభ్రంగా ఉంచుకొని వాడుకుంటాను. అది ప్రేమ అన్న సంగతి నాకు తెలియదు, భౌతిక భావాలే ఉంటాయి దాని మీద. అందువల్ల అందరిలో కూడా ఉన్న బాబాని ప్రేమించడం అనేది అదొక ప్రత్యేక కళ. ప్రేమించడం అంటే చూడగానే చిరునవ్వు నవ్వి ఆలింగనం చేసుకోవడం ప్రేమ కాదు. నువ్వు చూడగానే ఆలింగనం చేస్తున్నావు అంటే ఆయనలో మెహర్ బాబా ఉన్నారు కదా, ఆ ఉన్నవాడు నీకు చిన్న నవ్వుతో పలకరించాలి కదా. అలాగా బాబా యొక్క పలకరింపు నీకు ఆయనలోంచి కనబడింది అనుకోండి, అప్పుడు నువ్వు కౌగులించుకున్నావు అనుకో, బాబానే కౌగులించుకుంటావు ఆ వ్యక్తిని కాక. ఆ స్థాయిలో మనం ఒక విధంగా ప్రేమించగలిగే పరిస్థితి మనలో రావాలి. కానీ ఈ ఆలోచన ఉంటే తప్పది రాదు. కూర చేస్తూ ఉన్నప్పుడు అంతా కూరంతా అయిపోతుంది, దిచ్చి ముందు అయ్యయ్యో ఉప్పు మర్చిపోయానంట వెళ్ళాను. కూరలో ఉప్పు మర్చిపోవడం ఏంటి? కూర చెయ్యాలనేది శాస్త్రం చేస్తుంది, ఇన్నాళ్ళకి ఉప్పు మర్చిపోవడం ఏంటండి? మర్చిపోయింది, పొరపాటు అయిపోయింది. అలాగే ప్రేమ లేకుండా మనం ఆయన్ని ప్రేమిస్తుంటాం, ఆయన ప్రేమికుల్ని ప్రేమ లేకుండా ప్రేమిస్తుంటాం.
అది చిన్నదే మనకది, కానీ అదే పెద్ద విపరీతమైన పరిణామాలకు దారితీస్తుంది. ఈ ప్రేమను మీరు పొందగలిగేలా నేను మీ అందరినీ ఆశీర్వదిస్తున్నాను. ఇక్కడ అందరికీ మళ్ళీ రెండవ ఆశీర్వాదం వచ్చింది ఆయన్ని ప్రేమించడానికి. కనీసం మీరు ఏ ఒక్కరైనా నా ఆశీస్సులను అందుకునే అర్హత గలవారినట్లయితే నా రాకకు ప్రయోజనం నెరవేరుతుంది. ఆయన ఆశీస్సులు స్వీకరించగలిగేటటువంటి అర్హత ఒక్కరైనా పొందితే నాకు తెలిసి ఇప్పటికీ ఒక్కరు లేరు. నిర్మోహమాటంగా చెప్తాను నేను. ఎందుకంటే ఆయన ప్రేమ పొందితే మరి మనిషికి భౌతిక ప్రపంచంతో ఉన్నటువంటి బంధం తెగిపోతుంది. సమస్తంతోనే సమస్తానికి దూరం అయిపోతాడు ఆయన. ఆయన ఎవరయ్యారు? ఎవరు కాలేదు. అందుచేత నా ఆశీస్సులు అందుకునే అర్హత ఇప్పటికెవరు పొందలేదు. ఇప్పుడు నేను మీ అందరికీ వంగి ప్రణామం చేస్తాను అనగా మీరందరూ నాకు నమస్కరిస్తున్నట్లే. ఆయన వంగి ప్రణామం చేస్తే మనమంతా ఆయనకి నమస్కారం చేస్తున్నట్లే అంటాడు ఆయన. అయితే మనం ఏం చేయాలా? బాబాకి నమస్కారం చేస్తూ ఉన్నప్పుడు కూడా బాబాలో ఉన్నటువంటి యథార్థమైన మూర్తికి నమస్కారం చేస్తుందనే భావాన్ని పెంచుకుంటూ ఉండాలి రోజు రోజుకి. అందువలన మళ్ళీ మీరంతా ఒక్కరుగా నాకు నమస్కరించవలసిన అవసరం లేదు. ఆ భావన ఉంటే మరి వేరేగా వ్యక్తిగతంగా నమస్కరించవలసిన అవసరం మనకి ఉండదు అని బాబా ఈ మెసేజ్ లో చక్కని మెసేజ్ ఇది. మనందరికీ ప్రేమించడం తెలియలేదు ఈ రోజు వరకు కూడా, కానీ నేర్చుకుందాం. బాబాను ప్రేమించాలంటే బాబాలో ఎదుటి హృదయాల్లో చూడగలగాలి. ఎప్పుడైతే ఎదుటి హృదయంలో బాబాను చూడగలిగే పరిస్థితి వస్తుందో అక్కడ ప్రేమే ఉంటుంది తప్ప ఇంకోటి ఉండదు, మరికేమీ ఉండదు. అలాగుండని ప్రేమే స్వచ్ఛమైంది. అవుతారు మరి బాబాకి జై. నన్ను ముందుకెళ్ళానా? జన సమూహానికి వందనమాచరించిన తరువాత ఆయన స్పృశించిన పూలను ప్రసాదంగా పంచారు. ఆ తరువాత తుమ్మలపల్లి వీరభద్రరావు ఇంటికి వెళ్లారు. ఉదయం 9 గంటలకు పెప్పల నుండి పెనుగొండకు బయలుదేరారు. దారిలో ఉన్న 2 గ్రామాలలో 5 నిమిషములు నిలిచారు. అంత తక్కువ సమయంలో కూడా ఆ 2 గ్రామాల్లో వేలాది మంది జనం ఆయన దర్శనం చేసుకున్నారు. మధురమైన ఆ చిరునవ్వు నుండి వెలువడే ప్రేమాగ్ని కిరణాలు ప్రతి ఎదలోకి దూసుకుపోయాయి. అక్కడి నుండి 11:30 పెనుగొండ చేరుకున్నారు. ఆ రోజు మధ్యాహ్నం 2:30 కన్యకా పరమేశ్వరి ఆలయంలో బాబా దర్శన కార్యక్రమం ప్రారంభమైంది. సుమారు 8,000 మంది ఈ సదవకాశాన్ని ఉపయోగించుకొని ఆయన స్వహస్తాల నుండి ప్రసాదం అందుకున్నారు. జవాది లక్ష్మయ్య నాయుడు ఆ ఊరిలో బాబాకు వసతి భోజనాలను ఏర్పాటు చేశాడు. బాబా అతని ఇంటికి వెళ్లారు. అంతేకాక ఏడూరి నరసింహమూర్తి, నూరి లక్ష్మీనారాయణ ఇళ్లకు కూడా వెళ్లారు. మరునాడు జనవరి 22 ఉదయం 7 గంటలకు బాబా పెనుగొండ నుండి బయలుదేరి కాపవరం అనే గ్రామంలో ఆగి అక్కడ వారికి దర్శనమిచ్చారు. 8:30 నిడదవోలు చేరుకున్నారు. కుటుంబ శాస్త్రి మల్లికార్జునరావుల సొంత ఊరు ఇదే. స్థానిక హైస్కూలు నందు దర్శన కార్యక్రమం ఏర్పాటు చేయగా సుమారు 5,000 మంది బాబా దర్శనం చేసుకున్నారు. బాబా ప్రసాదం ఎంత వేగంగా పంచారంటే ప్రతి సమావేశంలో మాదిరిగానే సందేశం చదవడం, దాని అనువాదం చదవడం పూర్తయ్యేటప్పటికీ అంతమందికి ప్రసాద వితరణను ముగించారు బాబా. ఆ కార్యక్రమం మొత్తం కూడా ఉదయం 9:50 పూర్తి అయిపోయింది. బాబాతో కూడా వచ్చిన వారందరికీ కుటుంబ శాస్త్రి పలహారం, టీ ఏర్పాటు చేశాడు. బాబా ప్రసాదం పంచే సమయంలో మండలి వారంతా టీ సేవించారు. దర్శన కార్యక్రమం ముగిశాక బాబా ఈ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు చూస్తున్న పెండును పిలిచి తన ఆజ్ఞను అతిక్రమించినందుకు అతన్ని తీవ్రంగా మందలించారు. బాబాతోనే ఉన్న పెండుకి మిగిలిన మండలి వారంతా అల్పాహారం, టీ తీసుకున్నట్లు నిజానికి తెలియదు. కానీ బాబా
అలా పెండుని ఇతర మండలి వారిని తీవ్రంగా మందరించి సరిదిద్దడం ద్వారా తన అనుమతి లేనిదే ఏదీ తినకూడదన్న విషయాన్ని కొత్తవారు తెలుసుకునేలా చేశారు. అంతేగాక ముందు ముందు కొనసాగే ప్రయాణాల్లో కూడా ఇతరులు చేసిన పొరపాట్లకు మండలి వారే బాబా మందలిస్తూ చూసే తీవ్రమైన చూపులకు, హార్ష్ గ్లాన్సెస్ బలి అయ్యేవారు. ఏళ్ల తరబడి బాబా నుండి తాము ఎదుర్కొనే ఇటువంటి తీరుకు అలవాటు పడ్డ మండలి వారు బాబా నుండి లభించే దూషణలను, అవమానాలను పట్టించుకోకుండా బాబా సాన్నిధ్యంలో తప్ప ఎక్కడా సౌఖ్యం లేదని తెలుసుకున్నవారై బాబా ఏమన్నా గాని నమ్రతతో నిస్సహాయంగా ఉండిపోయేవారు. బాబా నిడదవోలు గ్రామంలో కుటుంబ శాస్త్రి మల్లికార్జునరావుల ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను కలిశారు. శాస్త్రి భార్య, కుమారులు భాస్కర్, కృష్ణ బాబాను మొదటిసారి దర్శించారు. శాస్త్రి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ బాబా కొరకు సకల సదుపాయాలు చేశాడు. ఆ కుటుంబం ఎంత పుణ్యం చేసుకున్నదో కదా. బాబా అతనికి 500 రూపాయలు ఇవ్వాలనుకున్నారు. కానీ బాబా నుండి డబ్బు తీసుకునేందుకు శాస్త్రి అంగీకరించలేదు. బాబా ప్రసాదాన్ని తిరస్కరించిన కారణంగా అతని ఆర్థిక పరిస్థితి మరింతగా దిగజారిపోయింది. బాబా ప్రసాదాన్ని తిరస్కరించినందుకు ఫలితాన్ని అనుభవిస్తున్నానని అతను గ్రహించాక తానెంత పెద్ద తప్పు చేశాడో తెలుసుకొని తన గర్వానికి సిగ్గుపడ్డాడు. బాబా తరువాత అతనికి నేనెప్పుడైనా ఏదైనా ప్రసాదంగా ఇచ్చినప్పుడు సంతోషంగా వెంటనే స్వీకరించాలి. ఎందుకంటే అవతార పురుషుడు స్వహస్తాలతో ఇచ్చే ప్రసాదాన్ని స్వీకరించడం గొప్ప అదృష్టం అంటూ సలహా ఇచ్చారు. 10 గంటలకు బాబా కొవ్వూరు బయలుదేరారు. కానీ పట్టణ పొలిమేరల్లో బాబా తన కారుని నిలపమన్నారు. ఆయన కారు వెనకే గణపతిరావు తన కారులో కుటుంబంతో వస్తున్నాడు. దానికి చాలా వెనుకగా మండలవారు మరియు ఇతరులు ప్రయాణిస్తున్న బస్సులు వస్తున్నాయి. బాబా కారు దిగి ఒక చెట్టు కింద కూర్చున్నారు. మండల వారిని తనకు దూరం చేసినందుకు గాను గణపతిరావుని, శాస్త్రిని, మల్లికార్జునరావుని బాబా తీవ్రంగా మందలించారు. నిప్పుతో చెలగాటమాడకండి. మండల వారెప్పుడు నాతోటే ఉండాలని మొదటి నుండి చెబుతూనే ఉన్నాను. మీరు నా ఆదేశాలను లక్ష్య పెట్టలేదు. సరిగ్గా ఏర్పాటు చేయడంలోనూ విఫలమయ్యారు. ఆంధ్రదేశంలో మిగతా పర్యటన రద్దు చేసుకుని ఈ రోజే బొంబాయి వెళ్లిపోతాను అని తీవ్రంగా హెచ్చరించారు. ఇది ఈ సందర్భానికి అన్వయించుకొని మర్చిపోకండి దయచేసి. బాబా మాటని నిప్పుతో చెలగాటమాడకండి అంటే దివ్య ప్రేమాగ్ని. నిప్పు అంటే నిప్పు కాదు, దివ్య ప్రేమాగ్ని. ఆ దివ్య ప్రేమాగ్నితో చెలగాటం ఆడొద్దు సుమా అని హెచ్చరిస్తున్నారు. ముందుకెళ్ళాను. గణపతిరావు క్షమించమని బాబాను ఎంతో నిజాయితీగా వేడుకున్నాడు. బాబా క్షమించారు. కానీ దీనిని అతడు జీవితాంతం గుర్తుండిపోయే గుణపాఠంగా గ్రహించాడు. దైవీ జ్వాల యొక్క మాధుర్యంలోనే కాఠిన్యం ఉంటుందని, ఆ కఠినమైన తీవ్రతలోనే నిజమైన తీయదనం ఉంటుందని, అది లేకుండా అగ్ని జ్వలించదని గణపతిరావు తెలుసుకున్నాడు. చూసారా, గణపతిరావు నాయుడు గారు చాలా ప్రేమగా ఉంటారు. కానీ కోపం వస్తే ఒక విధంగా తను తాను మర్చిపోతాడు ఆయన. అయితే ఈ విషయాన్ని ఆయన తెలుసుకున్నాడు అని బాబా ఇక్కడ మనకి పరిచయం చేస్తున్నారు. దైవీ జ్వాల యొక్క మాధుర్యంలోనే కాఠిన్యం ఉంటుందని, ఆ కఠినమైన తీవ్రతలోనే నిజమైన తీయదనం ఉంటుందని, అది లేకుండా అగ్ని జ్వలించదని ఆయన తెలుసుకున్నారని బాబా మనకు పరిచయం చేశారు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, ఎప్పుడైతే లాంగింగ్ లీడ్స్ టు సెపరేషన్ అన్నమాట మనం ఎప్పుడూ జ్ఞాపకం ఉంచుకోవాలి. తీవ్రమైనటువంటి తపన బాబా మీద ఏర్పడినప్పుడు మనకు వియోగం వస్తుంది ఆయన నుంచి. ఆ వచ్చినప్పుడు ఆయన పరీక్ష చేస్తాడు.
ఎందుకు నెక్స్ట్ స్టేజ్ ఏమిటి? సెపరేషన్ లీడ్స్ టు యూనిటీ. ఏకత్వం పొందాల్సి ఉంది. అంచేత ఇంకా పరీక్షలకు గురి కావాలి. అందువల్ల అక్కడి నుంచి తీవ్రమైన కఠినమైనటువంటి పరీక్షల్ని మనం ఎదుర్కొంటూ దానిలో మాధుర్యాన్ని అనుభవించాలి. ఒక తీవ్రమైన మాట అంటేనే తట్టుకోలేము మనం. తీవ్రమైనటువంటి పరిస్థితి ఏర్పడితే ఎక్కడ తట్టుకుంటాం? కానీ తట్టుకొని అది కూడా ఆయన ప్రేమ ప్రసాదంగా మనం అనుభవించగలిగితే తప్పకుండా మనకి ఆ ప్రేమలోని మాధుర్యం, అది అగ్నిజ్వాల అయినా ఆరని జ్వాల అయినా మనకు చక్కని సుఖాన్ని ప్రసాదిస్తుంది. నా ముందుకెళ్ళు. మండలి వారు ఎక్కిన బస్సులు ఎంతకీ బాబా ఉన్న చోటికి చేరుకోలేదు. ఏమి జరిగిందో చూడాలని ధనపతిరావు తన కారును వెనకకు మళ్లించాడు. ఒక బస్సులో పెట్రోల్ నిండుకున్నట్లు, మరో బస్సు ఏదో యాంత్రిక లోపం వల్ల కదలడం లేదని తెలుసుకున్నాడు. 1 గంట సమయం గడిచాక ఆ బస్సులకు ఏర్పడిన లోపాలను సరిచేసుకుని బయలుదేరి మండలి వారు బాబాను చేరుకున్నారు. ఇంకా బాబా ఆ చెట్టు కిందే కూర్చుని ఉన్నారు. బాబా చాలా అస్థిమితంగా ఉన్నట్లు కనిపించారు. ఈ సంఘటన తర్వాత కొవ్వూరుకు వెళ్లే ప్రయాణం తిరిగి మొదలైంది. కొవ్వూరులో బాబాకు ఆతిథ్యం ఇస్తున్న వ్యక్తి కోడూరు కృష్ణారావు. బాబా అతని ఇంటికి నేరుగా వెళ్లకుండా రామలింగేశ్వరరావు ఇంటికి వెళ్లారు. అక్కడ అతని కుమార్తె వివాహం జరుగుతూ ఉంది. అక్కడికి కోడూరు కృష్ణారావు వచ్చి తాను ప్రయాణానికి సరైన బస్సులు ఏర్పాటు చేయనందుకు క్షమించమని బాబాను వేడుకున్నాడు. బాబా అతన్ని క్షమించి అతని ఇంటికి వెళ్లారు. అక్కడ పేదలకు అన్నదానం జరిగింది. మధ్యాహ్నం 3:30 కొవ్వూరులో హై స్కూల్ ఆవరణలో దర్శన కార్యక్రమం జరిగింది. సుమారు 5,000 మంది హాజరయ్యారు. బాబా పండ్ల బుట్టలను స్పృశించి అవన్నీ తన ప్రసాదంగా పంచిపెట్టమని ఆదేశించారు. కొవ్వూరులో జరిగిన అన్ని కార్యక్రమాలకు అవసరమైన ఏర్పాట్లు చేసిన కోడూరు కృష్ణారావును బాబా పట్టించుకోలేదు. అతన్ని కొంచెం దూరంగానే ఉంచారు. బాబా యొక్క మనోవకేరి అంటే మూడ్ సరిగ్గా లేనట్లు కనిపించినప్పటికీ కోడూరుని మరింత చేరువుగా తన వైపు లాక్కోవడానికి బాబా అనుసరించే విధానం ఇది. అతనిని దూరంగా ఉంచుతూనే బాబా అతన్ని మరింత సన్నిహితుడిని చేసుకున్నారు. చాలా సంవత్సరాల తర్వాత కొవ్వూరులో మెహర్స్ ఎడోబ్ అంటే మెహర్ ఉండే నిలయం అనే ఒక సెంటర్ ను నిర్మింపజేశాడు. రాజమండ్రిలో బాబా కొరకు బస సౌకర్యాలు ఏర్పాటు చేసిన వ్యక్తి నెట్టిమి ధర్మారావు గారు. అతడు తన ఫోర్డ్ కారులో కొవ్వూరు వచ్చాడు. అంతకు ముందు ధర్మారావు షిరిడి సాయిబాబా, ఉపాసిని మహారాజులను ఆరాధించేవారు. 1952 నవంబర్లో మెహరాబాద్ లో జరిగిన సమావేశానికి హాజరయ్యాడు. ఆ రోజు సాయంత్రం 4:30 బాబాను ధర్మారావు తన కారులో ధవళేశ్వరం తీసుకువచ్చాడు. బాబాతో ఏరిచ్, మెహర్జీ, నారిమన్, శాస్త్రి మాత్రమే వచ్చారు. ముందుగానే అక్కడ ఒక పెద్ద దర్శన కార్యక్రమం ఖరారు చేయబడింది. మండలి వారితో పాటు బాబా బృందంలోని సభ్యులంతా ధవళేశ్వరం చేరేందుకు కోడూరు లాంచీని ఏర్పాటు చేశారు. గోదావరి నది కొవ్వూరు గుండా ప్రవహిస్తుంది. అందువల్ల ఆ నదికి ఇరువైపులా ఉన్న ఆంధ్ర రాష్ట్రంలోని ప్రాంతాన్ని 2 జిల్లాలుగా విడదీస్తోంది. అవే తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలు. ఆ రోజు సంధ్యవేళ బాబా కారు ధవళేశ్వరం వద్ద గోదావరి ఆనకట్టను దాటింది. బాబా అకస్మాత్తుగా కారుని నిలపమన్నారు. ఆయన కిందకు దిగి పశ్చిమ దిక్కుగా నిలబడి గోదావరి నదిని తన పాదాలను చేతులను ముంచారు. 4478 పేజీలో పైన ఒక ఫోటో ఉంది. 1954 ఆంధ్రప్రదేశ్ తాడేపల్లిగూడెంలో జరిగిన ప్రజాదర్శన కార్యక్రమంలో ఉన్న బాబా. ఈ అవతారంలో బాబా తన యొక్క పాదాలను పవిత్ర నదుల్లో ముంచి
అన్ని జీవనదులు కాని నదుల్లో నీరుని కూడా ఆయనకి ఒక విధంగా ఆయన అన్ని కూడా పూర్తిగా కూడా ప్రక్షాళన చేశారు. అంటే యుగ యుగాల నుంచి ఆ నీటిలో చేరినటువంటి ఏదైతే చేరకుండా మంది ఉన్నాయో వాటన్నింటి కూడా బాబా తొలగించడం జరిగింది. ఇది మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. అవతార్ మెహర్ బాబాకి జై. అవతార్ మెహర్ బాబాకి జై. ఈరోజు సమయం అయిపోయింది. రేపటి రోజున మిగతాది మనం చదువుకుందాం.